హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు. ఫన్ అండ్ ఎర్న్. చాలామంది ఫన్ అండ్ ఎర్న్లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 1,00,000 చిల్లర మెంబర్స్ జాయిన్ అయి ఉంటారు మనకి. అయితే భారతదేశంలో 1,00,000 చిల్లర మెంబర్స్ కలిగి ఉంది ఫన్ అండ్ ఎర్న్. నాకు తెలిసి 2026 నాటికి దాదాపు 50 lakhs మెంబర్స్ని డెవలప్ చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫన్ అండ్ ఎర్న్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? కొన్ని ప్రాబ్లమ్స్ అని అంటే, చాలామంది ఫన్ అండ్ ఎర్న్ కంపెనీలోకి పెద్ద ఎత్తున టీం డెవలప్ చేయటంలో చాలామంది వెనకబడి ఉంటారు. దానికి కారణం ఒకటి. రెండు, నెట్వర్క్లో పనిచేసే వాళ్ళు భారతదేశ జనాభాలో 2% ఆఫ్ పీపుల్ నెట్వర్కింగ్ చేస్తున్నారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు, అదే వృత్తిగా కలిగినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఫన్ అండ్ ఎర్న్కి ఎందుకు రావటం లేదు? ఇది ఒక ప్రశ్న. ఇక్కడ ఆదాయం చాలా తక్కువ వస్తుంది కదా, ఇది ఒక ప్రశ్న. అంటే టీముని పెద్ద సంఖ్యలో జాయిన్ చేయలేకపోతున్నాం అనేది మరొక ప్రశ్న. ఒకవేళ జాయిన్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత చాలా మంది ఇన్యాక్టివ్ అవుతున్నారు, ఇది ఒక సమస్య. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అనంటే, ఫస్ట్ నెట్వర్క్ లీడర్స్ ఎందుకని ఫన్ అండ్ ఎర్న్కి రావటం లేదు అనేది ప్రధానమైనటువంటి సమస్య. నెట్వర్క్ లీడర్స్ అందరు కానీ ఫన్ అండ్ ఎర్న్లోకి వస్తే ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకు రావటం లేదనంటే, వాళ్ళు చూస్తుందంటే ఫన్ అండ్ ఎర్న్ని చూడగానే వాళ్ళకి కనిపించే ఫస్ట్ కాన్సెప్ట్లో కనిపించేది ఏంటంటే, పైన జాయినింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, సబ్స్క్రిప్షన్ అమౌంట్ 99 లేదా 499, అంటే 100 రూపాయలు లేదా 500 రూపాయలు అనగానే వీళ్ళకి ఏం కనిపిస్తుందంటే, చాలా చిన్న కాన్సెప్ట్, ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఆదాయం అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ ఆదాయం తక్కువ వచ్చే దాంట్లో ఏం చేస్తాంలే, ఎందుకనంటే ఆదాయం ఎక్కువ వచ్చే కాన్సెప్ట్లో ఒక వ్యక్తితో 1 గంట సేపు మాట్లాడితే ఒక వ్యక్తి జాయిన్ అయ్యే పని అయితే, ఇక్కడ కూడా ఒక వ్యక్తిని జాయిన్ చేయాలంటే గంట సేపు మాట్లాడాలి. కాబట్టి తక్కువ ఆదాయం కోసం గంట ఖర్చు పెట్టడం, ఎక్కువ ఆదాయం కోసం గంట ఖర్చు పెట్టడం, ఏది బెటరో అని ఆలోచిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటికీ ఇప్పుడు మాట్లాడుకున్న అన్నిటికీ సమాధానం ఏంటంటే, భవిష్యత్తులో ఫన్ అండ్ ఎర్న్ ఒక్కటే భారతదేశంలో నిలకడగా స్టాండర్డ్గా నడిచేటువంటి వ్యాపారం. ఇది నా స్టేట్మెంట్. ఎందుకని? ఒకటి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నామనంటే, కేవలం రిఫరల్ బిజినెస్లే మనం చేస్తున్నాం, అదే నెట్వర్క్ అనుకుంటున్నాం. రిఫరల్ బిజినెస్సే నెట్వర్క్ అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ రాంగ్ కాన్సెప్ట్. అంటే రిఫరల్ అంటే మనం కట్టే డబ్బులు మాత్రమే రెవెన్యూ షేరింగ్లో ఆ కంపెనీలు పంచుతాయి. మనం ఎవరినైనా జాయిన్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది, మనం ఎవరిని జాయిన్ చేయకపోతే మనకు ఆదాయం రాదు. ఇది అన్ని కంపెనీల్లో జరుగుతున్నటువంటి విధానం. అయితే ఎందుకని అలా ఉంది అంటే, ఇవి రిఫరల్ మీద, అంటే మన జాయినింగ్స్ మీద ఆధారపడి నడిచేటువంటి కంపెనీలు. ఇప్పుడు జాయినింగ్స్ రాకపోతే ఆ కంపెనీలు ఇన్కమ్ అనేది ఆగిపోతుంది, ఆ కంపెనీలన్నీ ఆగిపోతాయి. అందుకనే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు భారతదేశంలో ఎక్కువ కాలం కొనసాగవు. ఎందుకని? కేవలం మనం కట్టే డబ్బుల మీద మాత్రమే రెవెన్యూ షేరింగ్ ఉంటే ఆ కంపెనీ అనేది పర్మనెంట్గా ఉండదు, ఏ కంపెనీ ఉండదు. మరి ఎలా అంటే, కంపెనీకి ఒక సొంత వ్యాపారం అనేది ఒకటి ఉండాలి.
కంపెనీ ఆదాయం ఇవ్వగలగాలి. మనం కట్టే డబ్బులు కాకుండా కంపెనీ మనకి ఆదాయం ఇవ్వగలిగినప్పుడు ఆ కంపెనీ ఫర్ ఎవర్ ఉంటుంది. ఇక్కడ ఫన్ అండ్ ఎర్రర్లో ఉన్నటువంటి అంశాలు నేను చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా పెద్ద ఆదాయం రావాలంటే ఫన్ అండ్ ఎర్రర్ ఒక్కటే మార్గం. మీరు నెల నెల ఎంత కావాలి? మీకు నెలకి ₹1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, ₹1,00,00,000 కావాలా? తీసుకునే అవకాశం ఫన్ అండ్ ఎర్రర్లో ఉంది. మనం ఎక్కడ చూస్తున్నాం? సబ్స్క్రిప్షన్ అమౌంట్ చూస్తున్నాం, దూరంగా ఉంటున్నాం. కానీ రెవెన్యూ షేరింగ్ ప్లాన్ చూసారా, విన్నారా? అది వినాలి కదా. దాని యొక్క పవర్, దాని యొక్క శక్తి మనకు అర్థం కావాలి కదా. అప్పుడు దాంట్లో జాయిన్ అవ్వాలా వద్దనేది నిర్ణయించుకుంటాం. ఒకటి చట్టబద్ధంగా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి, ఫర్ ఎవర్ ఉండాలి. అట్లా ఉండటానికి అవకాశం ఉన్న భారతదేశంలో ఏకైక కాన్సెప్ట్ ఫన్ అండ్ ఎర్న్. ఎందుకని? ఒక్క విషయం, అసలు ఫన్ అండ్ ఎర్న్ అనే అప్లికేషన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్. ఇది యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ని ఏమంటాం? అమెరికన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ అంటాం. అంటే భారతదేశంలో, అంటే ఒక సోషల్ మీడియా అప్లికేషన్ అనేది భారతదేశంలో ఒకే ఒక కాన్సెప్ట్ ఫన్ అండ్ ఎర్న్. మీకు సోషల్ మీడియాకి సంబంధించిన భారతదేశంలో నడుస్తున్న అన్ని కంపెనీలు ఇతర దేశాల నుంచి ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అప్లికేషన్ ఒకే ఒక్కటి, అదే ఫన్ అండ్ ఎర్న్. ఇప్పుడు ఫన్ అండ్ ఎర్న్ అయినా లేదంటే సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏదైనా అవి ఎలా బ్రతుకుతాయి, ఎలా నడుస్తాయి, వాటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకే ఒక్కటి అడ్వర్టైజ్మెంట్ మీద ఆదాయాలు వస్తాయి. ఫన్ అండ్ ఎర్న్ కైనా, యూట్యూబ్ కైనా, ఫేస్బుక్ కైనా, ఇన్స్టాగ్రామ్ కైనా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కార్పొరేట్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ పేరుతోటి స్పాన్సరింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాయి. ఒక అడ్వర్టైజ్మెంట్కి ఇంతని అమౌంట్ ఇస్తాయి. ఆ ఆదాయాల మీద ఆధారపడే ఈ రోజున కోట్ల రూపాయలు రోజు ఆదాయం సంపాదిస్తున్నాయి సోషల్ మీడియా అప్లికేషన్స్. సేమ్ అప్లికేషను ఫన్ అండ్ ఎర్న్. ఇది అర్థం కావాలి ఫస్ట్. అంటే ఇది సోషల్ మీడియా అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఐటీ ప్రాజెక్టు. దీనికి పోటీ లేదు భారతదేశంలో. ఫస్ట్ అప్లికేషను, భారతదేశంలో మొట్టమొదటి అప్లికేషన్. దీనికి ఆదాయం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయం. ఇక్కడ కంపెనీలో ప్రధానంగా మనకి కంపెనీ మనకు ఆదాయం ఇస్తుంది, మనం సర్వీసులు వాడుకోవటం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. 3 టీము నుంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. మన సిస్టంలో 3 రకాల ఆదాయాలు ఉన్నాయి. అంటే మొత్తం 8 ఆదాయాలు ఉన్నాయి. వాటిని సంక్షిప్తంగా చెప్పాలంటే 3 డివైడ్గా చేయొచ్చు. 1 కంపెనీ ఇచ్చే ఆదాయం, 2 మనం సర్వీసుల్ని వాడుకోవటం ద్వారా వచ్చే ఆదాయం, 3 టీం మీద వచ్చే ఆదాయం. 3 ఆదాయాలు. ఇలా ఏ కంపెనీలో ఉండయండి? ప్రజలు డబ్బులు జాయినింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనంటే అది ఆ వ్యాపారం అనేది ఎక్కువ కాలం కొనసాగదు అనేది చాలా క్లియర్, రైట్? ఇక్కడ కంపెనీ మనకు వచ్చినప్పుడు 3 రకాల ఆదాయాలు కదండి. 1 రిఫరల్ మీద, టీం మీద వచ్చే ఆదాయం. రిఫరల్ మీద వచ్చే ఆదాయం, టీం పెద్ద ఎత్తున ఉండటం ద్వారా వచ్చే. ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా మీకు ఇన్కమ్ కావాలి అంటే మీరు నెట్వర్క్, టీముని డెవలప్ చేసుకోవాలి, టీం వర్క్ చేయాలి. ఎక్కడైనా కానీ చేయాల్సిందే. అయితే ఆ చేసేది మిగతా కంపెనీలకి ఫన్కి డిఫరెన్స్ ఉందా లేదా? ఫన్ అండ్ ఎర్న్లో 99, 499 అంటే ఎక్కువ టీముని చేయటానికి అవకాశం. మిగతా కంపెనీల్లో ₹1,000 కట్టాలంటే టీం మీకు తొందరగా పరిగెత్తదు. 1. రెండోది ఫన్ అండ్ ఎర్న్లో మీకు ఫన్ అండ్ ఎర్న్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి ఒక్క వ్యక్తిని జాయిన్ చేయొచ్చు ఫన్ అండ్ ఎర్న్లో. మిగతా నెట్వర్క్ మార్కెటింగ్లో
మీరు ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు చాలా నష్టం. కానీ ఇక్కడ ఫన్ అండ్ ఎర్న్లో ఎవరినైనా జాయిన్ చేయొచ్చు. మీకు 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి స్త్రీలనైనా, రైతులనైనా, స్టూడెంట్స్నైనా, బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా మొబైల్ ఫోను, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరికీ ఫన్ అండ్ ఎర్న్ మనం రికమెండ్ చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది, మనం ప్రధానంగా నెట్వర్క్ అనగానే టీం వర్క్ కదా, జాయినింగ్ చేయాలి కదా. ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య తలకాయ నొప్పి ఏంటంటే జాయినింగ్ చేయటం అనేది చాలా పెద్ద సమస్య. కాబట్టి జాయినింగ్ కాసేపు పక్కన పెడితే, మీరు ఏ కంపెనీలో అయినా ఎవరిని జాయిన్ చేయకుండా ఆదాయం ఇచ్చే కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఏ కంపెనీ ఇస్తుంది? చూడండి, ఇక్కడ భారతదేశంలో ఫన్ అండ్ ఎర్న్ కంపెనీ మీరు ఎవరిని జాయిన్ చేసినా చెయ్యకపోయినా ఆదాయం ఇస్తుంది. వాటి గురించి చెప్తాను. ఫస్ట్ నేను ఒకటి, మీరు జాయిన్ అయిన వెంటనే కంపెనీ మీకంటే ముందు చేరిన 20 మందిని మీకు ఇచ్చేస్తుంది. అది మీ సొంత టీం. సింగిల్ లైన్ కమ్యూనిటీ అనే పేరుతోటి మీకు ఒక 20 మందిని మీకంటే ముందు చేరిన వాళ్ళని మీకు ఇచ్చింది. మీరు చేరిన తర్వాత భారతదేశంలో ఎవరు చేరినా 20 మంది వరకు మీకు వచ్చి యాడ్ అవుతారు. అంటే మీ పైన ఒక 20 మంది వచ్చారు, మీకంటే ముందు చేరిన వాళ్ళు. మీ తర్వాత చేరిన వారు, మీ డౌన్ లైన్లో 20 మంది వచ్చారు. ఈ 20 మంది మీద నుంచి 1% జాయినింగ్ ఇన్కమ్ వస్తుంది మీకు. ఇది మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా, మీరు ఎవరిని చేర్చినా చేర్చకపోయినా, మీరు వీడియోలు చూసినా చూడకపోయినా, మీకు ఈ 1% ఇన్కమ్ అనేది 20 మెంబర్స్ నుంచి మీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఒకటి. రెండో ఇన్కమ్, మీ పైన ఉన్నటువంటి 20 మంది వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేసుకున్నా, వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్లో నుంచి 0.5% మీ వ్యాలెట్కి వస్తుంది. ఇది రెండోది. ఈ సింగిల్ లైన్ కమ్యూనిటీలో మూడోది ఏంటంటే, మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు విత్డ్రా చేసినా వాళ్ళ దగ్గర నుంచి కూడా 0.5% మీకు వస్తుంది. ఇది మూడోది. అంటే ఈ ఇన్కమ్స్ అనేవి మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇది ఫన్ అండ్ ఎర్న్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? నష్టం ఏమన్నా ఉందా? మనం నష్టపోయామనేటువంటి సమస్య ఏమన్నా ఉంటుందా? మమ్మల్ని దాంట్లో జాయిన్ చేసావు, మాకంతా సర్వనాశనమైంది, నష్టపోయామనే సమస్య ఫన్ అండ్ ఎర్న్లో ఉందా? లేదు కదా. ఇక్కడ ఫన్ అండ్ ఎర్న్లో నెగిటివ్ అనే దానికి అవకాశం లేదు, అంత పాజిటివ్ వే. ఈ సింగిల్ లైన్ కమ్యూనిటీ ఇన్కమ్ మీరు ఏమి చేయకుండా ఆదాయం వస్తుంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఏమి చేయకపోతే వచ్చే ఆదాయం ఇంకొకటి ఏంటంటే, మీకు మొబైల్ ఉంటుంది, మొబైల్ రీఛార్జ్ చేయాలి. మీ ఇంట్లో ఇంకో 2, 3, 4 మొబైల్స్ ఉంటాయి, వాటికి రీఛార్జ్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి ఉంటాయి, మీ ఇళ్ళ పక్కన ఉంటాయి, వాళ్ళకు కూడా చేసుకోవాలి. మీరు ఫన్ అండ్ ఎర్న్ యాప్ను ఉపయోగించి రీఛార్జ్ చేసినట్లయితే, ఎయిర్టెల్, జియోలో అయితే 1% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు ఫోన్పే ద్వారా చేస్తే 100 రూపాయలకి 2 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కట్టాలి. ఇక్కడ చేస్తే 100 రూపాయలకి 2 రూపాయలు మిగిలిపోతే మనం సర్వీస్ ఛార్జ్ కట్టాం, 2 రూపాయలు మిగిలింది. మరలా 100 రూపాయలకి 1% ₹1 మీ వ్యాలెట్కి వస్తుంది. అంటే 3 రూపాయలు 100 రూపాయలకి మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఎయిర్టెల్ కానీ జియో కానీ. అదే వొడాఫోన్ కానీ ఐడియా కానీ అయితే 2.5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే 100 రూపాయలకి 2.5 రూపాయలు వస్తుంది క్యాష్ బ్యాక్. 100 రూపాయలకి 2 రూపాయలు సర్వీస్ ఛార్జ్ మిగులుతుంది కదా. అంటే 4.5 రూపాయి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మిగులుతున్నట్లు లెక్క 100 రూపాయలకి. అదే బిఎస్ఎన్ఎల్ అనుకోండి, 100 రూపాయలకి 4 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, అక్కడ సర్వీస్ ఛార్జీ లేదు. ఇవన్నీ మిగిలిపోయినట్టే కదా. ఇది మీరు టీం చేసినా చెయ్యకపోయినా, యాప్ చూసినా చూడకపోయినా, మీ మొబైల్ ఖచ్చితంగా మీరు రీఛార్జ్ చేసుకోవాలి. కాబట్టి రీఛార్జ్ చేసిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మనం ఏమీ చెయ్యకుండా వచ్చే ఆదాయం. అర్థమైంది?
2. 3, డిటిహెచ్. ఎవరు ఎలాంటి డిటిహెచ్లో అయినా సరే 2.5% మీరు కట్టిన అమౌంట్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 100 రూపాయలకి 2.5 వస్తుంది. మీరు 200 కడితే 5 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదొక సర్వీస్ మీద వచ్చేటువంటి మనకి ఇన్కమ్. ఇంకొకటి ఆన్లైన్ షాపింగ్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేయటానికి అలవాటు పడ్డారు. చూడండి, ఈ డెలివరీ బాయ్స్ వెనక బ్యాగులు వేసుకొని బండులు వేసుకొని పల్లెటూరుల్లో కూడా కనిపిస్తున్నారు మనకి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనం ఆన్లైన్ షాపింగ్కి అలవాటు పడుతున్నారు. అదే ఆన్లైన్ షాపింగ్ ఫన్ అండ్ ఎర్న్లో చేశారనుకోండి. ఫన్ అండ్ ఎర్న్లో మీరు ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు, అమెజాన్లో చేయొచ్చు, మింత్రాలో చేయొచ్చు, స్నాప్డీల్లో చేయొచ్చు, షాప్సీలో చేయొచ్చు, అజియోలో చేయొచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళి మీకు ఇష్టమైన ప్రోడక్ట్, మీకు ఇష్టమైన బ్రాండ్ మీరు పర్చేజ్ చేయొచ్చు. చేస్తే మీకు 4% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదొక ఆదాయం. దీనికి మీరు ఎవరిని చేర్చినా చేర్చకపోయినా, మీరు యాప్ చూసినా చూడకపోయినా మీకు ఆదాయం వస్తుంది. ఇంకొకటి, హైదరాబాదులో ఎస్ఎస్బి అని చెప్పి ఒక టూరిస్ట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీతో ఫన్ అండ్ ఎర్న్ టై అప్ అయింది. ఎవరైనా కానీ టూర్ ప్యాకేజ్ మీరు బుక్ చేసుకున్నట్లయితే, మీకు బుక్ చేసుకుని మీకు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, చుట్టుపక్కల ఎవరికైనా సరే టూర్కి వెళ్ళాలి అనుకుంటే మన యాప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీకు సర్వీస్ వస్తుంది. ప్లస్ మీరు అమౌంట్ ఎంత అయితే కట్టారో దాంట్లో 5% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% అంటే 100కి 5 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలకి 50 రూపాయలు వస్తాయి. 10,000 రూపాయలకి 500 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఒక ఆదాయం. అంటే 4 రకాల ఆదాయాలు మనకి సర్వీస్ రంగం నుంచి వస్తున్నాయి. ఇది మీరు ఏమీ చెయ్యకుండా వస్తున్న ఆదాయము. చూడండి, ఫన్ అండ్ ఎర్న్లో మనం ఇప్పుడు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు కదా. ఒకటి, ఇంకొక ఆదాయం ఉంది కంపెనీలో. మీరు టీం వర్క్ చేసినా చెయ్యకపోయినా వచ్చే ఆదాయం ఏంటనంటే కంపెనీ ఇచ్చే ఆదాయం. మిగతా కంపెనీల్లో ఇలాంటి ఆదాయాలు ఉండవు. కంపెనీ ఆదాయం ఇవ్వటం అనేది ఇక్కడ ఫన్ అండ్ ఎర్న్లో ఉన్నటువంటి అతిపెద్ద సౌకర్యం. ఏంటంటే యాడ్ ఇన్కమ్. అది యాడ్ ఇన్కమ్. అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో నుంచి 50% కంపెనీ ఉంచుకొని 50% మనకి అందరికీ సమానంగా షేర్ చేస్తుంది. ఎవరు 10 గంటల నుంచి 15 గంటల వరకు ఎవరైతే చూశారో వాళ్ళందరికీ సమానంగా షేర్ చేస్తుంది. ఇది నెలకొక్కసారి వచ్చే ఆదాయం. ఇప్పుడు ఎంత వస్తుంది ఆదాయం? ఇప్పుడైతే 30 రూపాయల వరకు వస్తుంది. ఇప్పుడు 30 రూపాయలు ఎందుకు వస్తుంది నెలకి? 30 రూపాయల ఆదాయం కోసం నేను ఫన్ అండ్ ఎర్న్లో చేరాలనుకుంటారు. కానీ 30 రూపాయల ఆదాయం మీకు 30 లక్షల రూపాయలు తెచ్చి పెడుతుంది. ఇది ఫన్ అండ్ ఎర్న్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇది రెవెన్యూ షేరింగ్ ప్లాన్లో మనకు అర్థం అవ్వాల్సిన విషయం. అంటే మనం టీముని చేయలేదండి. టీముని చేయకపోతే ప్రతి నెల అడ్వర్టైజ్మెంట్ మీద మనం ఆదాయం తీసుకోవచ్చు. టీం చేసినా చేయకపోతే మీరు ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఒక్కసారి మీరు మన యాప్ ఓపెన్ చేసి చూసి తీసేయండి. రోజుకు ఒక్కసారి మీకు ప్రతి నెల మీకు అడ్వర్టైజ్మెంట్ మీద మీకు ఆదాయం వస్తుంది. ఈరోజు నెలకి 30 రూపాయలు వస్తే రాబోయే రోజుల్లో నెలకి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకోవచ్చు. 30 రూపాయలు వస్తే మనకి టీము కానీ ఉంటే మనకి నెలకి మనం యాడ్ ఇన్కమ్ మీద 30 లక్షల రూపాయలు నెలకి ఆదాయం తీసుకోవచ్చు. ఇది మన ఫన్ అండ్ ఎర్న్లో ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ ఇన్కమ్. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయాన్ని విత్డ్రా చేయటం ద్వారా మీ టీం నుంచి ఆదాయం పొందటం. ఇది టీం ఉంటే వచ్చే ఆదాయం అండి. మీకు అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే ఆదాయం మీరు టీం ఉన్నా లేకపోయినా వస్తుంది, మీరు వీడియోలు చూసినట్లు. అదే టీం ఉంటే ఫ్రెండ్స్,
ఫన్ అండ్ ఎర్న్ లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆదాయము, ఎక్సలెంట్ ఇన్కమ్ ఏంటనంటే ఇదే విత్డ్రాల్ ఇన్కమ్ అనమాట. విత్డ్రాల్ ఇన్కమ్. మీకు కానీ ఎక్కడైనా మీరు ఆదాయం సంపాదించాలంటే టీం వర్క్ చేయాల్సిందే. టీం వర్క్ లేకుండా ఆదాయం రాదు. ఫన్ అండ్ ఎర్న్లో మీరు టీం వర్క్ చేయకపోయిన ఆదాయం వస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి ఆదాయాలు. నాకు పెద్ద ఎత్తున ఆదాయం కావాలి, నెలకు 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయలు నేను తీసుకోవాలి, నెలకి 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయలు నేను సంపాదించాలి అని మీరు అనుకుంటే దానికి ఏకైక మార్గం ఫన్ అండ్ ఎర్న్. మరో మార్గం లేదండి. ఇంకా భారతదేశంలో ఫన్ అండ్ ఎర్న్ ఒక్కటే నెలకి 1,00,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కంపెనీ. ఇది స్టాండర్డ్గా, నిలకడగా, కంటిన్యూగా, జీవితాంతం, లైఫ్ లాంగ్ మీరు ఈ ఆదాయాన్ని పొందొచ్చు. ఎలా ఇస్తుంది అనంటే ఇక్కడ కంపెనీలో ఉన్న ఒక ప్రత్యేకమైన సౌకర్యం ఏంటంటే విత్డ్రాల్ ఇన్కమ్ అండి. చాలా చాలా ఇప్పుడు 8 రకాల ఆదాయాలు ఉన్నాయి. వాటిల్లో నేను ఇప్పుడు విత్డ్రాల్ ఇన్కమ్ గురించే చెబుతున్నాను. ఈ విత్డ్రాల్ ఇన్కమ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ టీము కానీ టీం వర్క్ చేసుకుంటే వచ్చే ఆదాయం విత్డ్రా ఇన్కమ్. యాడ్ ఇన్కమ్ అనేది టీంతో సంబంధం లేకుండా వస్తుంది. ఆ ఇన్కమ్ని విత్డ్రా చేస్తే వచ్చే ఆదాయాన్ని విత్డ్రా ఇన్కమ్. ఇది టీం మీద వచ్చే ఆదాయం. ఉదాహరణకి మీరు 10 లెవెల్స్ వరకు టీముని డెవలప్ చేసుకోవచ్చు. మినిమం 5గురు, మ్యాక్సిమం 10 మందిని చేసుకోవచ్చు. 5గురు లెక్కనే చేశారనుకోండి, 5, 25, 125, 625, 3,125 ఈ విధంగా 10 లెవెల్ల వరకు మీ టీం ఉందనుకో. మీ టీం ఉంటే మీ టీములో మీరు 100 రూపాయలు విత్డ్రా చేస్తే మీ టీం మొత్తం మీద మీకొచ్చే ఇన్కమ్, విత్డ్రాల్ ఇన్కమ్ వచ్చి 80 లక్షల నుంచి 1,00,00,000 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు విత్డ్రా చేస్తే 80 లక్షల నుంచి 1,00,00,000 రూపాయల వరకు మీరు ఆదాయం తీసుకుంటారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతానండి. ఈరోజు ఫన్ అండ్ ఎర్న్ మీకు చిన్నదిగా కనిపించవచ్చు. రాబోయే రోజుల్లో ఫన్ అండ్ ఎర్న్ యొక్క కాన్సెప్ట్ యొక్క పవర్ ఏంటనేది నాకు తెలిసి 2006 కల్లా భారతదేశంలో అద్భుతంగా ఒక కరెక్ట్ వ్యాపారము ఫన్ అండ్ ఎర్న్ ఒక్కటే అనేది తేలిపోద్ది. భారతదేశంలో అందరూ తేల్చి పరేస్తారు. ఖచ్చితంగా ఆ రోజు అందరూ క్యూ కడతారు. భారతదేశంలో అందరూ క్యూ కడతారు. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతారు. 2026 నాటికి మీకు చిన్న, ఎందుకంటే మన కంపెనీలో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మన యాప్ డిసెంబర్ నాటికి కంప్లీట్ ఈ కామర్స్ యాప్గా డెవలప్ అవబోతుంది. తర్వాత యాడ్ ఏజెన్సీగా మారబోతుంది. యాడ్ ఏజెన్సీ అయితే ఇప్పుడు ఏజెన్సీల నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటుంది కంపెనీ. మన కంపెనీ యాడ్ ఏజెన్సీ ఉంటే డైరెక్ట్గా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి డైరెక్ట్ యాడ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏజెన్సీల దగ్గర తీసుకుంటే మనకు వచ్చేది యాడ్కి 3 పైసల నుంచి 5 పైసలు. డైరెక్ట్గా తీసుకుంటే 50 పైసలు వస్తుంది. అంటే ఎన్ని రెట్లండి? అంటే 3 పైసలు తీసుకుంటే మనకి నెలకి 30 రూపాయలు వస్తే 30 పైసలు అంటే 50 పైసలు తీసుకుంటే నెలకి 500 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు విత్డ్రా చేశారనుకోండి, మన కాన్సెప్ట్లో 100 రూపాయలు విత్డ్రా చేస్తే ఫస్ట్ లెవెల్లో 8.32% ఇస్తారు. సెకండ్ లెవెల్లో 3.33% ఇస్తారు. అట్లా 10 లెవెల్ల వరకు 20% వరకు కంపెనీ ఇస్తుంది. ఉదాహరణకి మీకు నేను చెబుతాను, చిన్న లెక్క చెబుతా మీకు. ఒక్క పార్లే అడ్వర్టైజ్మెంటు వీడియోలో ఇస్తే, టీవీలో మన యాడ్ రాగానే ఏం చేస్తాం, మనం ఛానల్ మార్చేస్తాం. అందరూ చూస్తారా? చూడరు. కానీ అక్కడ 50 పైసలు ఇస్తాడు. ఒక్కసారి యాడ్ వేస్తే 50 పైసలు ఇస్తాడు పార్లే కంపెనీ వాడు టీవీలు వాళ్ళకి. రేపు యాడ్ ఏజెన్సీ అయ్యి మనకి పెద్ద ఎత్తున టీం ఉంటే మనకి పార్లే వాడు ఇచ్చాడు అనుకోండి, పార్లే వాడు ఇచ్చాడు, మనకి ఖచ్చితంగా చూస్తామండి. మనము యాడ్ అనేది ఖచ్చితంగా చూస్తారు, టీవీల్లో ఖచ్చితంగా చూడరు.
ఈ తేడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఫన్ అండ్ ఎర్న్కే పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఎంత తెలుసు అంటే 5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. సంవత్సరానికి కంపెనీలు ఖర్చు పెడుతున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ మీద 5 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. రేపు యాడ్ ఏజెన్సీ అయింది. భారతదేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫారం ఒకటే అది ఫన్ అండ్ ఎర్న్. ఏ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడండి. ఈ 5 లక్షల కోట్లలో ఫన్ అండ్ ఎర్న్ ఎంత సంపాదించుకోగలుగుతుంది, ఎంత తీసుకోగలుగుతుంది, ఎంత పర్సెంట్ తీసుకోగలుగుతుంది, ఆ రోజు మీ ఆదాయం ఎంత ఉంటుంది? ఒక చిన్న లెక్క చెబుతాను, పెద్ద లెక్క వద్దండి. పార్లే అడ్వర్టైజ్మెంట్ ఫన్ అండ్ ఎర్న్ లో వచ్చింది. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకు వచ్చేది 50 పైసలండి. ఒక్కొక్క 50 పైసలు అంటే మీకు నెలకు వచ్చేసరికి దాదాపుగా మినిమం 500 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ మీద వస్తాయి. మినిమం 500 రూపాయలు. మీ కింద యాక్చువల్గా 10 లెవెల్లో కంప్లీట్ టీం అయితే 1,22,00,000 మంది అవుతారు. లేదు 20 లక్షలు అయ్యారు, లేదు 10 లక్షలు అయ్యారు. లేదండి 1,00,000 మంది మీ టీం ఉందండి, మీ కింద టీము 1,00,000 మంది ఉంది. ఎందుకంటే సీరియస్గా ఆలోచించండి, ఫన్ అండ్ ఎర్న్ అనేది ఎంత పవర్ఫుల్ కాన్సెప్టో మీకు అర్థం కావడానికి చెబుతున్నా. 1,00,000 మంది మీ టీం ఉంది, ఒక్కొక్కళ్ళ దగ్గర 500 రూపాయలు పార్లే అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చింది. ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చెప్పట్లా, ఒకటే చెబుతున్నా నేను. ఇట్లా రోజు చాలా వస్తాయి. అన్నిటి గురించి చెప్పట్లా, ఒక్కదాని గురించి చెబుతున్నా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే పవర్ఫుల్గా ఎంత ఆదాయం తీసుకోవచ్చు ఫన్ అండ్ ఎర్న్లో భవిష్యత్తులో 2026 నాటికి ఏ విధంగా ఉండబోతుందో మీకు చెబుతున్నా. 500 రూపాయలు మీ టీంలో 1,00,000 మంది విత్డ్రా చేశారనుకోండి. విత్డ్రాల్ ఇన్కమ్ మీకు 1% అంటే 1,00,000 మంది ఇంటూ 500 అంటే ఎంత అవుతుందండి? 5 కోట్ల రూపాయలు. అంటే 5 కోట్ల రూపాయలు విత్డ్రా జరుగుతుంది. ఈ 5 కోట్ల మీద మీకు 3% వచ్చింది అనుకోండి. 3% 20% తీసుకోవచ్చు మనం. నేను చెబుతుంది 3% వచ్చింది మీకు. 3% వస్తే ఎంత వస్తుంది అంటే మీకు 1,00,000 మంది ఇంటూ 500 అంటే 5 కోట్లు. 5 కోట్ల మీద 3% అంటే 5×3 15 లక్షల రూపాయలు మీ ఆదాయం. ఒక్క పార్లే యాడ్ మీద మీకు వచ్చే ఆదాయము 15 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ మీద. రేపు మన 2006 నాటికి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కంపెనీ అవుతుంది మంది. దీంట్లో ఎన్ని డెవలప్మెంట్స్ వస్తాయంటే ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్స్ వస్తాయి. మతులు పోయే ఆదాయం వస్తుంది. 1 కోటి రూపాయలంటే నెలకి అవలీలగా తీసుకునే అవకాశం ఫన్ అండ్ ఎర్న్ లో ఉంది. మీరు 99,499 చూస్తున్నారు. నెలకి 1 కోటి రూపాయలు తీసుకునే అవకాశాన్ని మిస్ అవుతున్నారు. నిజంగా చాలా 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 బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ప్రొడక్ట్ అమ్మటం కొనటం లేదు కదా, అంటే ఇక్కడ భారం లేదు. ఈ కంపెనీని మనం భారంగా బరువుగా మొయ్యాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ లో ఉన్న పవర్ ఏదైతే ఉందో, ఇన్కమ్ పవర్ ని కరెక్ట్ గా మీరు చెప్పగలిగితే ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. ప్రతి ఫోన్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. దీంట్లో ఆదాయం ఈ స్థాయిలో ఉంటే కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇంకెవరండి. ఇంకోటి చెబుతున్నానండి, ఈ కంపెనీ మొబైల్ ఫోన్ ఉన్నంత కాలం ఉంటుంది, భారతదేశంలో వ్యాపారాలు ఉన్నంత కాలం ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే అలవాటు ఉన్నంత కాలం ఉంటుంది, యూట్యూబ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. ఇవి మనకు అర్థమైతే ఖచ్చితంగా, ఎందుకనంటే రేపు క్యూ గట్టి జనం పెద్ద ఎత్తున 2026 నాటికి చూడండి ఫన్ అండ్ ఎర్న్ భారతదేశంలో ఏ స్థాయిలో ఉంటుందో మీరు గమనిస్తారు. అందుకనే ఈ రోజే మేల్కోండి అని చెబుతున్నా. నేను నెట్వర్క్ లీడర్స్ కి మరీ చెబుతున్నా, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఖాళీ ఉన్నప్పుడు చూడండి. మీరేం చేయకండి, తర్వాత చేయండి, మీకు అర్థమైనాకే చేయండి. ఎందుకు వదిలిపోయి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్ మన కళ్ళ ముందు. భారతదేశంలో
ఇంత మంచి కాన్సెప్ట్ లేనే లేదండి. మీరు ఏ కాన్సెప్ట్ అయినా భారం మీరు మోయాల్సిందే, బరువు మీరు మోయాల్సిందే. మీరు చాలా కష్టపడాలి. దీంట్లో అసలు కష్టమే లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీరు ఏం చేసినా చేయకపోయినా ఆదాయం వస్తుంది. రీఛార్జ్ చేసినప్పుడు ఆదాయం వస్తుంది, డిటిహెచ్ కట్టినప్పుడు వస్తుంది, ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఆదాయం వస్తుంది. మీరు ఊరక యాప్ చూస్తే రోజుకి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు మీకు మినిమం 30 రూపాయల నుంచి 300 వరకు నెల నెల ఆదాయం వస్తుంది. ఇవన్నీ మీరు టీం వర్క్ చేయకుండా వచ్చే ఆదాయాలు కదా. అసలు మీరు ఏం చేయకుండా కంపెనీ ఆదాయం ఇస్తుంది కదా, సింగిల్ లైన్ ఇన్కమ్ వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇన్యాక్టివ్ అయిన వాళ్ళందరికీ చెప్పండి, ఈ కాన్సెప్ట్ యొక్క పవర్ చెప్పండి. సింపుల్గా, భారం ఏమి లేదు, మనం ఏం ఖర్చు పెట్టలేదు, డబ్బులు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు, ఎవరి చేత పెట్టించటం లేదు. ఎందుకు చెయ్యొద్దు? నెలకి ₹1,00,00,000 ఇవ్వగలిగిన కాన్సెప్ట్ రేపు ఈ ఫన్ అండ్ ఎర్న్ తప్ప మీకు ఇంకోటి కనిపించదండి భారతదేశం. అందుకని తర్వాత చూద్దాంలే, ఇంకోసారి ఎప్పుడో చూద్దాంలే అని కాకుండా, దీంట్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి జాయిన్ అవ్వండి. కాబట్టి ఇన్యాక్టివ్ అయిన వాళ్ళందరికీ చెప్పండి, అర్థమయ్యేది చెప్పండి, లేదా ఈ వీడియో చూపించండి. కానీ చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి, అద్భుతం. మీకు చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. నేను ఫన్ అండ్ ఎర్న్ మీద ఈ వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ మొత్తం మీ ముందు పెడతాను. ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి, మంచి కాన్సెప్ట్, మిస్ అవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.